శ్రీరామ సీతారామ. ఒరే గురునాథ్ శాస్త్రి, ఈ అమ్మాయి ఎవర్రా? అచ్చు గుద్దినట్టు మన మీనాక్షమ్మలా ఉంది. వీళ్ళేమో ప్రసాద్ గారు చిన్న అమ్మాయి జానకి అంటున్నారు. ఏమిట్రా ఏమిట్రా ఈ కన్ఫ్యూజను? ఒకవేళ ఈ అమ్మాయి మీనాక్షి అయితే ఉంటే గింటే వీరభద్రయ్య గారి ఇంట్లో ఉండాలి, కానీ ఇక్కడుంది ఏమిటండి? నిజంగా ఈ అమ్మాయి మీనాక్షి అని అంటారా? అదే అర్థం కావట్లేదురా. అసలు మీనాక్షి చచ్చిపోయిందంటావా? మనకి మాత్రం ఏం తెలుసండి. ఆ రాజుగాడేమో మీనమ్మ చచ్చిపోయింది అంటాడు, ఆ రాక్షసుడేమో నా మీనమ్మ బతికే ఉంది తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావురా? అదే ఆలోచిస్తున్నాను గురువు గారు. మొంగ హీరో గారు కనిపించట్లేదేంటి? ఇందాక ఫోన్ పట్టుకుని బయటకెళ్ళారు అమ్మాయి గారు. బయట ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు. అలాగా. ఐడియా ఏమిట్రా అది? నేను గురువుని అంటారుగా, ముందు మీరే చెప్పండి. ఒరేయ్, ఇలాంటి విషయాల్లో నువ్వే గురువురా, నువ్వే చెప్పు. ఓ పని చేద్దాం గురువు. ఏమిట్రా అది? కొన్ని టెస్టులు పెట్టి ఆ అమ్మాయి మీనాక్షో కాదో తెలుసుకుందాం. ఒరేయ్, విద్యార్థులైతే పరీక్షలు పెట్టి తెలుసుకోవచ్చు, ఆరోగ్యం పాడైతే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు, కానీ మనిషి ఎవరో తెలుసుకోవడానికి ఏం పరీక్షలు పెడతావురా? ఏముంది గురువు గారు, నిజంగా మీనాక్షి అయిందనుకోండి, మన ఇద్దరిని చూడగానే గుర్తుపట్టి పలకరిస్తుంది. ఒకవేళ కాదనుకోండి, గుర్తుపట్టదు. వేరే కారణాల వల్ల ఇక్కడ ఉందనుకోండి, మనం అమ్మాయిని చూడగానే ఎలా కంగారు పడ్డామో మనల్ని చూడగానే అమ్మాయి కూడా అలాగే కంగారు పడుతుంది కదా. బాగుంది బాగుంది, నా శిష్యుడు అనిపించుకున్నావురా. సరేరా, టెస్టులు ఎలా పెడదాం? అలా అడిగారు, బాగుంది. ఏముందండి, మనం కూడా ఆ రాక్షసుడు పిలిచినట్టు మీనమ్మా, వాడు కాదండి, నేను మీనమ్మా అని పిలుద్దాం. డక్క మనం వెనక్కి తిరిగి చూస్తుంది, దొరికిపోతుంది. బాగుంది బాగుంది, పద మనం వెళ్ళి ఆ పని చూద్దాం. పదండి. ఇంతకీ బావగారు ఎక్కడికి వెళ్ళారు? టెర్రస్ పైన ఉన్నారా? ఒకసారి చూద్దాం. హాయ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. మీరేంటి ఇక్కడ? నేను కాదు, నువ్వేం చేస్తున్నావో అది చెప్పు. మేమేదో ఇంట్లో ఫంక్షన్ ఉందని వచ్చామండి. అంటే అన్నాను అంటారు, కానీ నాతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా రావాలండి? మర్యాదగా మాట్లాడు, ఇది మా ఇల్లు. మా ఇంటికి నేను రావడం ఏంటి? నువ్వే మా ఇంటికి వచ్చావు. అంటే స్రవంతి గారు మా అక్క. మీ వాయిస్, మీ మాట తీరు చాలా స్టైలిష్ గా ఉంది. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా. మీరు
చాలా బాగా మాట్లాడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ సొమ్ము మీద పోయినట్టుగా ఎప్పుడు చిరాగ్గానే ఉంటారు. రే, ఇద్దరు వ్యక్తులు పదే పదే తారసపడ్డారంటే వాళ్ళ మధ్య ఏదో బంధం ఏర్పడుతుందంటారు. అదే ఒక అమ్మాయి అబ్బాయి ఎదురుపడ్డారంటే అది డెఫినెట్ గా. హలో, నిన్నే అడిగేది. నీకు ఈ ఫంక్షన్ కి సంబంధం ఏంటి? అన్నదమ్ముల సంబంధం. మరి అంత షాక్ అవద్దు, నువ్వు విన్నది నిజమే. నీతో గొడవ పడిన రామ్, ఫోన్లో నువ్వు హీరో అంటూ పొగిడిన రామ్, ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న ఈ కృష్ణ తమ్ముడు రామ్ ఒకరే. ఇన్ని రోజులు మా బావ తమ్ముడని ఫోన్లో మాట్లాడాను, అనవసరంగా హీరో అని పొగిడాను. నువ్వని తెలిస్తే నేను మాట్లాడేదానే కాదు. జాను 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 ప్లీజ్ జాను, నా మాట విను. మర్యాదగా అడ్డు తప్పుకో. అర్థం చేసుకో జాను, ఇందాక నువ్వే చెప్పావు కదా బావా మరదళ్ళు అంటే సరదాలు చిన్న చిన్న గొడవలు ఉండాలని. నువ్వు నా మరదలు అవుతావని ఆ దేవుడు అడ్వాన్స్గా ఆలోచించి ముందే మనతో సరదాగా ఈ టీజింగ్ గేమ్ మొదలు పెట్టించాడేమో అనుకుంటున్నాను. ఈ జన్మలో నువ్వే బావ వరుస అవుతావని తెలియక అలా అన్నాను. అసలు సరదాగా టీసింగ్ చేయడం అంటే ఏంటో తెలుసా నీకు? అది ఎదుటి వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకునేలా ఉండాలి, కానీ మనసు గాయపడేలా కాదు. నా బిహేవియర్తో నేను హర్ట్ చేసి ఉండొచ్చు. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నీ గురించి తెలియక అపార్థం చేసుకున్నాను. ఆ పాప నిజంగానే నీ సొంత కూతురు అనుకున్నాను, కానీ అనాథాశ్రమంలో నాకు అసలు నిజం తెలిసింది. ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయి. పొరపాటైతే క్షమించొచ్చు, కానీ నువ్వు చేసింది తప్పు. దీనికి ఎక్స్క్యూజ్ ఉండదు. జాను, సారీ. అంటే ఇంతకుముందు మనకే సంబంధం లేదు, ఇప్పుడు కలవబోతున్నాం. అయినా అంత కోపం ఎందుకు? ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. ప్లీజ్ జాను. కొన్ని విషయాలు అర్థం చేసుకునే లోపే మన చెయ్యి దాటిపోతాయి. అది నీకు అర్థమై క్రికెట్ భాషలోనే చెప్తాను. పొరపాటు అనేది ఒక ఓవర్లో 6 బంతులుంటాయి. ఒకటి మిస్ అయితే ఇంకోటి ఉంటుందని ఆశ ఉంటుంది, కానీ తప్పు క్లీన్ బౌల్ లాంటిది. పెవిలియన్ కి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఉండదు. కానీ నేను చేసిన తప్పు మీ ఇంటీరియర్ డెకరేషన్ లాంటిది. ఒకవేళ తప్పుగా డెకరేట్ చేసినా అవసరం బట్టి మార్చుకోవచ్చు, అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు. అయ్యో, అలా అంటే ఎలా జాను? మా అన్నయ్య మీ అక్కని పెళ్లి చేసుకోబోతున్నాడు, మన 2 కుటుంబాలు కలవబోతున్నాయి. సో అన్నీ మర్చిపోయి ఇక్కడి నుంచి మన ఫ్రెండ్స్ లాగా ఉందాం. అది కలలో కూడా జరగదు. అయ్ చూడు, ఈ సంగతి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. సరే, నేనెవరికి చెప్పను, కానీ నాకు విషయం మాత్రం అర్థమైంది. ఏంటది? నన్ను క్షమించే ఉద్దేశం నీకేదో ఒక మూలన ఉంది, కానీ ఒప్పుకోలేకపోతున్నావు. సో ఏదో ఒక రోజు తప్పకుండా నన్ను ఎక్స్క్యూజ్ చేస్తావు. అంత లేదు. నేను ఒకరితో గొడవ పడుతున్న విషయం అక్కకి తెలుసు, కానీ అది నువ్వేనని తెలిస్తే బాధపడుతుంది. అది నాకిష్టం లేదు. ఒరే, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా? కనిపించట్లేదు. అదే తెలియటం లేదండి. ఒకవేళ తను జానకి కాక మీనాక్షి అయితే మనల్ని చూసి దాక్కుందేమో. ఏమయ్యా పంతుళ్ళు, ఆ, అయ్యా, ఆ, ఇందాక నుంచి చూస్తున్నాను. నిశ్చితార్థం కార్యక్రమం జరపకుండా బహుసారేం బయటికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడేం గుసగుసలు ఆడుకుంటూ సమయం వృధా చేస్తున్నారు. ఏమిటి విషయం? అయ్యా క్షమించాలి. మీరు అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరైనా వస్తే కార్యక్రమం మొదలు పెడదాం.
అన్నయ్య నువ్వు వదిన వచ్చి తాంబూలం అందుకోండి. అమ్మా తీసుకోండి. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్తోత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం కవిం కవీనాముపమస్తోత్సవం. వధూవరులిద్దరూ పెద్దవాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి నాయన. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఓం మహాగణాధిపతయే నమః. అమ్మా మీనాక్షి, చెప్పండి పంతులు గారు. నువ్వు కాదమ్మా ఆ మీనాక్షిని. ఏమయ్యా పెద్ద పంతులు, నీకేమన్నా బుద్ధి మందగిచ్చిందా? ఇందాకటి నుంచి జానకి అని చెప్తుంటే మళ్ళీ మీనాక్షి అని పిలుస్తావు. ఏదో పొరపాటున నాలుగు తడబడి అలా పిలిచానులేండి. అమ్మా మీనాక్షి, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చివమ్మా. సరేనండి. బావగారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అక్క కంగ్రాట్స్ అక్క. హ్యాపీయా? కంగ్రాట్స్ రా. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ మీరే. మీరు లేకపోయింటే జరిగేది కాదు. అందుకు మా ఇద్దరి తరఫున మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. బాబు, కాబోయే వధూరులిద్దరూ దగ్గరికి రండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, నిశ్చయతాంబూల కార్యక్రమం ముగిసింది. మంచి ముహూర్తం చూసి ఇక లగ్నాలు పెట్టుకోవడమే తరువాయి. అలాగే కానివ్వండి పంతులు గారు. అయ్యా శుభం. ఏరా పూజ బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఇదిగోండి ప్రసాదం. పూజారి గారు మిమ్మల్ని గుడికి ఎందుకు రాలేదా అని అడిగారు. దీపావళి దగ్గరికి వస్తుంది కదరా, డెలివరీ ఇవ్వాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. సరే సరే వెళ్ళి ఆ డ్రెస్సులు రెడీ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి సార్? ఈ ఫోటోలో ఉన్న మేడం మీకు తెలుసా? మేడం గారు మాకు బాగా తెలుసు సార్. సార్ మేడం గారు మాకు రెగ్యులర్ కస్టమర్. నిన్న సాయంత్రం కూడా కొన్ని బట్టలు డెలివరీ తీసుకెళ్లారు. గుడ్. నాకు ఇంటి నెంబర్ ఏరియాతో సహా ఈ అమ్మాయి ఫుల్ అడ్రస్ కావాలి. వెంటనే చెప్పు, క్విక్. మీకు మేడం గారికి ఏంటి సంబంధం సార్? జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం, ఒకరికొకరు ప్రేమను పంచుకోవాల్సిన సంబంధం. చెప్పు, ఇప్పుడు నా మేనం ఎక్కడుంది? సార్ మీరు టెన్షన్ అవ్వకండి సార్, నేను మాట్లాడతాను. మేడం గారు సార్ భార్య. ఈవిడంటే సార్కి ప్రాణం. గత కొన్ని రోజులుగా మేడం గారు కనిపించట్లేదు. ఈ మధ్య ఒక రోజు మేడం గారు ఈ షాప్లోకి రావడం నేను చూశాను. దయచేసి అడ్రస్ చెప్పండి సార్ ప్లీజ్. మీరు చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి కస్టమర్ మా దగ్గరకు వచ్చి బట్టలు స్టిచ్చింగ్ ఇస్తారు. చెప్పిన టైంకి వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారు. అందుకని వాళ్ళ అడ్రస్లు మా దగ్గర ఉండవు సార్. నిజంగా నా దగ్గర అడ్రస్ లేదు. పోనీ ఒక పని చేయండి, మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చేయాలండి. ఈసారి మేడం గారు షాప్కి వచ్చినప్పుడు అడ్రస్ తెలుసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను. సరే నోట్ చేసుకోండి. 90593 90593 20569 20569. మర్చిపోకుండా ఫోన్ చేయండి. అలాగే సార్.
ఫీల్ అవ్వకండి సార్. ఎన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఈసారి మేడం గారు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మనకు అడ్రస్ తెలుస్తుంది. ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపు మధ్యాహ్నం లోపు కావాలి. పూర్తయ్యాక నాకు ఫోన్ చేయండి. 7680969598. సార్, మేడం గారి నెంబర్ దొరికింది సార్. ఎక్కడ నా మీనమ్మ ఫోన్ నెంబర్ ఎక్కడ? ఇదిగోండి సార్. సోమవారం సింధూరం పడింది. నా మీనమ్మని నేను కలవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని సర్వనాశనం చేశావు కదా, నిన్ను చంపేస్తాను. సార్, ఏం సార్ ఇది ఒరిజిన్? నంబర్ పోతే నన్నేం చేయమంటారు? అయినా భార్య అంటే ఇష్టమన్నారు కాబట్టి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నా మీద చేసుకుంటారేంటి? సార్ వదలండి సార్, మీరు టెన్షన్ పడకండి. ఈసారి మేడం గారు ఇక్కడికి వచ్చినప్పుడు నెంబర్ తీసుకుని మనకు తప్పకుండా ఇస్తాడు. మీరు వదిలేసేయండి. అయ్యా, వచ్చే నెల 14వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉంది. మీ ఇరు కుటుంబాలకు అంగీకారం అయితే ఆ ముహూర్తమే ఖాయం చేస్తాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అమ్మా చెల్లెమ్మ, ఆ తేదీ నిర్ణయించడానికి నీకేమన్నా అభ్యంతరం ఉందా? అదేం లేదన్నయ్య, మంచి ముహూర్తం అంటున్నారు కాబట్టి అదే రోజు పెళ్లి జరిపించేద్దాం. శుభం. అయ్యా, లగ్న పత్రిక చదువుతాను, అందరూ వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం అనగా బహుళ పంచమి కార్తీక మాసం 14వ తేదీ కర్కాటక లగ్నం మిథున రాశి యందు ఉదయం 10:57 ఆర్వి ప్రసాద్ గారి ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రవంతిని శారదాదేవి గారి ప్రథమ పుత్రుడు చిరంజీవి కృష్ణమోహన్కిచ్చి వివాహము జరిపించుటకు పెద్దల సమక్షమున సుముహూర్తము నిర్ణయించటమైనది. చెల్లెమ్మ, మా అమ్మాయిని మీలాంటి సాంప్రదాయం గల కుటుంబానికి పంపడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. స్రవంతి లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు. ఒరే గురునాథం, ఈ అమ్మాయి ఎవరో తేలలేదు, మన అనుమానం తీరేదెలా? మనల్ని చూసి కంగారు పడలేదు, పిలిస్తే పలకలేదు, ఇంకెలా కనుక్కోగలవండి? మీనాక్షి, అమ్మా మీనాక్షి. నా పేరు జానకి, మీనాక్షి కాదు. ఇంకోసారి అలా పిలిస్తే బాగుండదు. రావే. గురువు గారు, నిజం నిలకడమే తెలుస్తుందండి. మీరు పదే పదే అలా అనుమానంగా చూస్తే వాళ్ళకి మన మీద అనుమానం వస్తుందండి. కాస్త ఓపిక పట్టండి. సర్లే, కానీ ఏదో ఒకటి చేద్దాం. మేడం గారి నెంబర్ దొరికింది సార్.